నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 26/10/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, కార్తీక మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 5:28. తిథి పంచమి పూర్తిగా. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:46 వరకు. యోగాలు శోభన ఉదయం 6:46 వరకు. కరణము భవ సాయంత్రం 4:58 వరకు. బాలవ పూర్తిగా. రాహుకాలం సాయంత్రం 4:01 నుంచి 5:28 వరకు. గుళికాలం మధ్యాహ్నం 2:35 నుంచి 4:01 వరకు. యమగండం ఉదయం 11:41 నుంచి 1:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:18 నుంచి 12:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:56 నుంచి 4:42 వరకు. వర్జ్యం రాత్రి 7:40 నుంచి 9:27 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, వారి ఆశీస్సుల కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. సంతృప్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలకి, ఖర్చులకి అవకాశం. ముఖ్యమైన పనులలో ఆకస్మికమైన ఆటంకాలు, వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా దూరంగా ఉండాలి. అలాగే స్నేహ సంబంధాల విషయాల్లో అపార్థాలకి దూరంగా ఉండాలి. నూతన పరిచయాల విషయంలో కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అపార్థాలని అధిగమిస్తూ అనుకున్న ఫలితాలు సాధించాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులతో ఆశించిన ఫలితాలు పొందుతారు. మాట విలువ బాగుంటుంది. కుటుంబ విలువ బాగుంటుంది. అలాగే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. మైత్రి బంధాలతో నూతన వాతావరణాన్ని సృష్టించుకుంటారు. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే కుటుంబ పెద్దగా మీరు చక్కగా రాణిస్తూ ఆశించిన ఫలితాల్లో ఆశించిన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే పూర్వపు రుణాలు తీర్చడంతో పాటుగా మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. దైనందిన జీవితంలో మార్పు వస్తుంది. మీ మీద మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేయాలి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవాల్సిన సమయాన్ని మీరు గుర్తు చేసుకుంటూ మీ కొరకు మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కుటుంబంలో శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క మిత్రులతో కావచ్చు, లేకపోతే స్నేహ సంబంధాల విషయంతో పాటుగా మీ యొక్క బంధువర్గంతో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. హృదయాందోళన అధిగమించాలి. సంతానపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. దానికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వారితో విభేదాలు రాకుండా, ఘర్షణ లేకుండా మీరు ఎక్కువ జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మీ గురించి మీరు శారీరక శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణ బడలికని అధిగమించాలి. నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణంలో మంచి సౌఖ్యాలు ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు అత్యధికంగా ఉంటాయి. అలాగే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహ నిర్మాణం కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు. అలాగే తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆశీస్సులతో అనుకున్న కార్యక్రమాల్లో విజయం సాధించడానికి విద్యార్థులు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, నూతన విషయ సేకరణ, సమయానికి ఆహార స్వీకరణ అన్నీ అనుకూలంగా ఉంటాయి. తులా రాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చక్కగా లభ్యమవుతుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెడతారు. వారి సహకారం ఉన్నా లేకపోయినా మీ అంతటా మీరే మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కూడా విశేషంగా కృషి చేసి వృత్తిపరంగా గౌరవాన్ని పెంపొందించుకుంటూ బాధ్యతలతో అధిక శ్రమతో మీరు ఉన్న బాధ్యతల్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన గౌరవం, శ్రద్ధ, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా తగిన విధంగా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వృత్తిలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. వారితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన మీకు అనుకూలతతో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అది మీ గౌరవాన్ని పెంపొందించే దిశగా మీరు చేసే ఖర్చుల వల్ల మీకు ఒక గుర్తింపు, గౌరవం లభిస్తుంది. మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అంటే మీ చుట్టాల్లో మీ యొక్క విలువ పెరుగుతుంది. వారి కొరకు ఖర్చు చేస్తారు. రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంటుంది. నూతన రీసెర్చ్ కొరకు చేసే ప్రయత్నాలు, పేపర్ ప్రజెంటేషను అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనాదాయం, మానసిక ఆనందాన్ని, ప్రశాంతతను పెంపొందించే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని కలవడం, విదేశీ వ్యవహారాల మీద దృష్టి సారించడం, ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ నేపథ్యంలో ఆ రకంగా చేసే ప్రయత్నాల వల్ల మీరు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. కృషిశీలత పెరుగుతుంది. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను కూడా మీరు అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఏమన్నా ఉండే రుణాలు చెల్లిస్తారు. పూర్వపు రుణాలని కంప్లీట్ చేసేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. మీ మీద మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికంగా ఆశించిన ఫలితాలు లభ్యమవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు చేసిన వాటి మీద ఆర్థికంగా అనుకూలమైన మార్పులు మీకు ఎదురవుతాయి. ఎదురు చూసిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తోడ్పాటు బాగుంటుంది. సంతాన అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. ఆర్థిక విషయాల్లో బాగుంటుంది. అలాగే శ్రమతో అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. ఎదురు చూసిన విషయాల్లో శ్రమతో కూడిన లాభాలను పొందుతూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. మీ వృత్తికి సంబంధించి కూడా నూతన అవకాశాలు లభ్యమవుతాయి. దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి వృత్తిపరంగా గుర్తింపు, గౌరవం, వృత్తిపరంగా అభివృద్ధి, మీ ఆలోచనలు వికసించడం, అలాగే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, మీ యొక్క ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం, మీ యొక్క స్వక్షేత్రాన్ని సందర్శన కోసం మీరు ఎక్కువ తాపత్రయపడడం, కుటుంబంలోని వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉండడం, గృహ వాతావరణం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాసుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఆదిత్య హృదయ పారాయణ చేయడం, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అరుణం మొదలైన విరణం చేసుకోగలగడం, సూర్యుడి నమస్కారాలు మొదలైనవి చేయడం బట్టి అన్ని విధాల మీకు సంతృప్తి, అలాగే అభివృద్ధి, ఆరోగ్యపరంగా అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమాల ద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి విజయాన్ని సాధించాలి. నేటి వైశిష్ట్యం. ఒక చక్కటి మోటివేషన్ స్టోరీ ఒకటి వినడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనలో చాలామంది చూసినట్లయితే చాలామంది ఎలా అనుకుంటారంటే ఏదైనా ఒక అవకాశం కనుక లభ్యమైతే ఇంతకంటే మంచి అవకాశం ఇంకా వస్తుంది కదా, ముందరే దీన్ని వాడుకోవడం దేనికి, టైం వేస్ట్ అనే విధానంలో చాలాసార్లు అవకాశాలు కోల్పోతూ ఉంటారు. ఆ అవకాశాలు వదిలేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలా వదిలేయడం బట్టి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతారు, అయ్యో అనవసరంగా వదిలేసానే ఆ అవకాశాన్ని అని. అలాంటి దానికి సంబంధించిన ఒక చక్కటి కథని ఇవాళ మనం తెలుసుకొని దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తి ఉంటాడు, చాలా కష్టపడతాడు,
ఎంత కష్టపడ్డా అతను అనుకున్న స్థాయిలో విజయాన్ని అతను సంపాదించలేడు. అతను ఏం చేస్తాడంటే చిరాకు వచ్చేస్తుంది ఇంకా చివరికి, ఎంత కష్టపడ్డా కూడా ఆశించిన స్థాయిలో విజయం రావట్లేదండి నాకు, సరే అని వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు దగ్గరికి వెళ్ళి, నేను ఎంత కష్టపడ్డా నేను ఆశించిన స్థాయిలో విజయం లభించట్లేదు నాకు, మీరు ఏం చేస్తారంటే నేను మళ్ళీ బాటమ్ నుంచి అంటే కింద నుంచి మొదలుపెట్టి నేను సక్సెస్ పొందడంలా కాకుండా ఈజీ వేలో నాకు సక్సెస్ వచ్చేసేయాలి, ఆ విధానంలో నాకు సక్సెస్ రావడానికి మీరు ఏదైనా నాకు ఒక చక్కటి ఇది సలహా ఇవ్వండి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టమని అనకండి, నా పూర్తిగా సక్సెస్ వచ్చేయాలి నేను మొదలు పెట్టంగానే, అలాంటిది ఏదైనా చెప్పమంటాడు. అలాంటిది సరే నేను చెప్తాను, ముందు నాకు చిన్న సాయం చేయి, నువ్వు ఇక్కడ మన గార్డెన్ ఉంది కదా, ఇక్కడ ఆ గార్డెన్లో బోల్డ్ గులాబీ పూలు ఉన్నాయి, నువ్వు ద బెస్ట్ గులాబీ పువ్వు ఒకటి తీసుకొచ్చి నాకు ఇవ్వు, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం, వెళ్ళి ఒకసారి చూడు ఇక్కడ గార్డెన్ ఉందని చెప్పి పంపిస్తాడనమాట ఆ యొక్క గురువులా ఉండే ఆ యొక్క బుద్ధిస్ట్ మాంక్ లాంటి ఆయన. సరే ఏం చేస్తాడు, పెడతాడు అక్కడికి, కానీ ఆయన ఇంకో కండిషన్ పెడతాడు, నువ్వు వెళ్ళు కానీ ఆ గార్డెన్లో నువ్వు ఒకవేళ ఒక పువ్వు కొయ్యడానికి ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పువ్వు కొయ్యకూడదు, ఏదైనా సరే ఒక మంచి పువ్వు తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యి, అంతేగాని ఆ గులాబీ పువ్వు తెచ్చేటప్పుడు ముందుకు వెళ్ళి దాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి తెద్దాం ఇలాంటి కాదు, ఏదనుకుంటే అది తీసుకురా అంతే అంటాడు. ఓకే దాంట్లో ఎంత పని అని చెప్పి ఇతను పెడతాడు. అలా వెళ్ళి ఆ గార్డెన్లో అన్ని గులాబీ పూలు చాలా బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, ఏం చేస్తా అంటే సర్లే దీన్ని ఎందుకు ఇంతకంటే బెటర్ తీసుకుందాం అనుకుంటూ చాలా బాగున్న వాటిని వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అతను. వెళ్ళగా 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 చివరిదాకా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అసలు సరైన గులాబీ పూలు ఉండవు, వాడిపోయిన పూలు కనబడుతూ ఉంటాయి. ఇదేంటారు బాబు ఇలా ఉన్నాయని చెప్పి అనుకుని పోలే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో గులాబీ పువ్వు తీసుకుందామా అనుకుంటాడు. ఈ లోపల గురువు చెప్పాడు కదా, నువ్వు అలా చెయ్యొద్దు, నీకు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి తీసుకోవద్దు అవకాశం, ముందు నీకు కనబడిందే మంచిది తెచ్చిపెట్టమని చెప్పాడు కదా ఆయన. అరే ఎలాగా నేను అన్నీ అలా వదిలేసి వచ్చేసాను, ఇక్కడ చూస్తేనేమో ఇంకా లేవు, అన్నీ వాడిపోయి ఉన్నాయి ఈ పువ్వులన్నీ, నేను కాబట్టి ఓ పని చేద్దాం, ఇంకేం చేయలేం కదా, మామూలుగా వెళ్ళిపోదాం అని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గర తలంచుకొని విషాదంగా నిలబడతాడు. ఆ గురువు అడుగుతాడు, ఏం నాయనా పువ్వు తెమ్మన్నాను ఏమైంది, ఎందుకు తేలేదు నువ్వు అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్పను, నేను వెళ్ళాను, వెళ్ళి కొయ్యబోయాను, అన్నీ బాగున్నట్టుగా అనిపించాయి, కొన్ని ఇంతకంటే బాగుండే ఉంటాయి కదా, దీన్ని ఎందుకు ద బెస్ట్ తెద్దామని చెప్పి నేను అలా వెళ్ళిపోతూనే ఉన్నాను, చివరికి వెళ్ళాక వాడిపోయినవి వడలిపోయినవి కనబడ్డాయి, ఇంకా నాకు మీరేమో చెప్పారు మళ్ళీ వెనక్కి వచ్చి కొయ్యొద్దని, ఇంకేం చేయాలో తెలియక మొత్తానికే వదిలేసి వచ్చాను, అందుకు బాధపడుతున్నాను అంటాడు. ఎస్ అదే నీకు ఆన్సర్ అంటాడు ఆయన. అదే నేను అడిగింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటండి, నేను అడిగింది ఏంటంటే నాకు ఆన్ ద స్పాట్ నాకు సక్సెస్ వచ్చేది చెప్పమంటే మీరు అది నా ఆన్సర్ ఎలా అయింది అంటాడు. మనిషి జీవితంలో వచ్చే అవకాశాలు కూడా అలాంటివే నాయనా, వచ్చిన అవకాశాన్ని చిన్నదో చితకదో ఉపయోగించుకుని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ ఇంతకంటే చాలా పెద్దది నా కోసం ఉంది అనుకుంటూ వస్తుందిలే అని ప్రయత్నం చేయడం బట్టి ఇప్పుడు ఎలాగైతే ఆ గులాబీ పూల దగ్గరికి నువ్వు పెడితే ఇంకా మంచి గులాబీ పువ్వు కనబడుతుంది అనుకుని నువ్వు వదిలేసి 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 మంచివన్నీ వదిలేసి చెట్టు చివరికి నువ్వు అన్నీ వడిలిపోయింది నువ్వు చూసావు, అదే మనిషికి వచ్చిన అవకాశాలను కూడా వాడు సక్రమంగా ఉపయోగించుకోకపోతే చివరికి వాడికి అలాగే ఉంటుంది. సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఉండవు బాబు, అతి కష్టం మీద ప్రయత్నాలు చేయాలి, వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి, చిన్నవైనా చితకమైనా మన మార్గంలోకి వచ్చినవి మనం ఉపయోగించుకోవాలి, అవి ఉపయోగించుకుంటూ పైకి ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఇంతకంటే పెద్దది వచ్చేస్తుంది డెఫినెట్గా నా కోసం ఉంది అన్న ఆలోచనతో వదిలేస్తే చివరికి ఇప్పుడు ఎలా అయితే గులాబీ పువ్వు నీకు మిగలకుండా పోయిందో అలాగే అవకాశాలు కూడా పోతాయి, మళ్ళీ పోయిన అవకాశం రావడం అనేది అసాధ్యం అన్న విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పైకి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి దాంట్లోంచి నేర్చుకుంటూ ముందుకు పెడితే ఒకరోజు నువ్వు మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు నాయన అని చెప్తాడు. ఆలోచిస్తాడు ఇతను, కరెక్టే కదా అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడి నుంచి ప్రతి స్కిల్ని ఉపయోగించుకుంటూ ప్రతి వ్యక్తికి సహకరిస్తూ ప్రతి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ చాలా రకాలుగా మొత్తానికి కష్టపడి వచ్చిన అవకాశాన్ని కోల్పోకుండా ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ అతను ఎదిగి చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు, చాలా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతాడు. అయిన తర్వాత అతను ఆ పాఠాన్ని వదిలేయడు. ఏ పాఠాన్ని వదిలేయడు, అతను నాలెడ్జ్ ఏంటి, అతను గెయిన్ చేసిన ఈ యొక్క జ్ఞానం ఏంటంటే మనకి వచ్చిన అవకాశాలు చిన్నవైనా పెద్దవైనా వదిలేయద్దు, ప్రతి నైపుణ్యాన్ని ఉపయోగించుకో, ప్రతి వారికి సహకరిస్తూ ప్రతి నైపుణ్యంలోంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వదిలేసుకోకుండా ఇంతకంటే గొప్పది వస్తుందనే విధానంలో ఉన్న వాటిని కోల్పోకుండా మళ్ళీ పోయిన అవకాశాలు వస్తాయని ఎదురు చూడకుండా దాంట్లోంచే ప్రతి స్టెప్ బై స్టెప్ నువ్వు పెడితే సక్సెస్ అనేది డెఫినెట్గా ఇవాళ కాకపోయినా నీకు రేపు వస్తుందని ఆయన చెప్పిన దాన్ని మాత్రం ఆయన వదలడు. దీన్ని బట్టి
ట్రూత్ ఏంటంటే నిజ జీవితంలో కూడా మనలో చాలామంది ఒక స్కిల్ ఉపయోగించడానికైనా, ఒక కొత్తది నేర్చుకోవడానికైనా, లేకపోతే ఏదైనా ఒకటి చదవడానికైనా, లేకపోతే ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవడానికైనా అబ్బెబ్బే ఇప్పుడు ఇది కాదు టైము, మనకి ఇంకా చాలా పెద్దది ఉంది, ఇప్పుడు ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి, నా కోసం పెద్దది వెయిట్ చేస్తుంది అని వదిలేస్తూ ఉంటాం. వచ్చిన అవకాశాలు వదిలేస్తాం. అవకాశాలు ఎప్పుడూ కూడా మేము వస్తున్నామని చెప్పి రావు, శబ్దం చేస్తూ రావు, వస్తున్నామని చెప్పి ఎగ్జిబిట్ చేస్తూ రావు, మౌనంగా వస్తాయి. వాటికి ఏ రకమైన ఇది ఉండదు, సైలెంట్గా అవకాశం ఇస్తాయి. వాటిని మనం ఉపయోగించుకుని దాంట్లోంచి అంచెలంచెలుగా ఎదగడానికి అవి చిన్నవా పెద్దవా అని చూడడానికి లేదు. కొన్నిసార్లు చిన్న అవకాశాలే మనిషి జీవితాన్ని మార్చేయచ్చు. పెద్దది వచ్చి తీరుతుంది, మాకు ఇప్పుడు వచ్చిన దాన్ని మనం వాడుకోకూడదు, ఇది వేస్ట్ అని చెప్పి అనుకోవడం వల్ల వ్యక్తికి ఫ్యూచర్లో అసలు అవకాశమే రాకపోవచ్చు. లేకపోతే వచ్చిన అవకాశం ఒకటి మళ్ళీ రావడం అనేది అది రేరెస్ట్ ఆఫ్ రేర్ ఆఫర్. కాబట్టి ఏ చిన్న అవకాశాన్నైనా, దాని ఏ చిన్న స్కిల్ అయినా, ఏ రకమైన చిన్న టాలెంట్నైనా ఉపయోగించుకుంటే అది రేపటికి అది ఒక మంచి సక్సెస్కి పాత్ అవుతుంది. అంటే దీనివల్ల నాకేం లేదు కదా, ఇప్పుడు నేను ఇంత కష్టపడితే నాకు ఎప్పుడో వచ్చేది, నాకెందుకు, ఒకేసారి నాకు ఏను కుంభస్థలం కొట్టినట్టుగా పెద్ద అవకాశం వస్తుంది అని అనుకుంటూ కూర్చున్నట్లయితే అలాంటి పరిస్థితులు రాకపోవచ్చు, వచ్చినా నువ్వు గమనించుకోపోవచ్చు. కాబట్టి ప్రతి దాంట్లోనూ నువ్వు ఎప్పుడైతే గులాబీ పువ్వుల తోటలాగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు గనక వెళ్తే దానివల్ల నీకేం ఏర్పడుతుంది, ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకోవడం బట్టి ఎక్కడొక్కడ నాలెడ్జ్ మళ్ళీ నీకు ఉపయోగపడుతుంది. అంటే ముందర నీకేమీ లేదు, ఆ సక్సెస్ లేదు, ఏదో నేను ఊరికే వేస్ట్ చేసుకుంటాను అని అనుకోకుండా చిన్న అవకాశాన్నైనా సద్వినియోగపరుచుకోవాలి. మనం గనక చూసినట్లయితే ఒక జోస్ జేజో, ఆయన పేరు సంథింగ్, అమెజాన్ అనే ఒక మనకి ఇప్పుడు చాలా పెద్దది, అది చాలా ఆన్లైన్లో చాలా పెద్ద ప్లాట్ఫామ్. దానికి సంబంధించి మన అమెజాన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. దానికి సంబంధించి 1994లో ఆయన తన కార్ గ్యారేజ్లో దాన్ని చిన్నగా మొదలుపెట్టి తనే ముందు దాన్ని ఆ యొక్క అందరికీ ఆ యొక్క పుస్తకాలను పంపిణీలు చేస్తూ తనే పోస్ట్ చేస్తూ తర్వాత రకరకాల కేటగిరీలు పెట్టి రకరకాలుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అది ఏ స్థాయిలో ఇవాళ ఉంది అమెజాన్ అన్నది, ఎంత పెద్ద మార్కెటింగ్ వ్యవహారంలో అది ఎంత స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న చిన్న అవకాశాలని ఆయన మొదలుపెట్టి ఏ స్థాయిలోకి ఆయన రీచ్ అయ్యాడో మనకు తెలియదు. అలాగే వాల్ట్ డిస్నీ, అది మనం కనుక చూస్తే అంత ఎంపైర్, అది ఎంటర్టైన్మెంట్ ఎంపైర్ అనమాట, అంత సామ్రాజ్యంలో విస్తరించింది. దానికి సంబంధించిన అధిపతి కూడా మొదలుపెట్టినప్పుడు కార్టూన్స్, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ ఆయన మొదలుపెట్టినప్పుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ లేనప్పుడు, ఆయన అన్ని విధాలా వెనకబడినప్పుడు కూడా, చాలామంది దానివల్ల ఉపయోగం లేదన్నప్పుడు కూడా ఏమీ బాధపడకుండా స్టెప్ బై స్టెప్ వెళ్ళి దాంట్లో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు అది ఏ స్థాయిలో ఉందో వాల్ట్ డిస్నీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎవరైనా సరే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ దాంట్లో ఉండే అవకాశంలో వెంటనే డిసప్పాయింట్ అయిపోకుండా, వెంటనే ఇమీడియట్గా దానికి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేయకుండా, అది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా నీ తెలివితేటలను కూడా జోడించి దాన్ని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేసి పడిన కష్టానికి తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఏదో రోజు ఉంటుంది. కనుక ఆ చిన్న అవకాశాన్ని పట్టుకొని నువ్వు గనక ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆ చిన్న అవకాశంలోంచే నీకు రేపొద్దున చాలా పెద్ద అవకాశాలు రావడానికి అవకాశం ఈ చిన్న అవకాశమే ఇవ్వచ్చు నీకు. కాబట్టి అది చిన్నదే కదా, పెద్దది వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇది నాకేం చేస్తుంది, ఇలా కాదు, నాకేదో పెద్దది నా కోసం రాసిపెట్టి ఉంది ఎక్కడో, అది వచ్చేదాకా మనం ఇలా టైంని ఇలా గడిపేద్దాంలే, లేకపోతే అది వచ్చినప్పుడు చదువుదాంలే, లేకపోతే వచ్చినప్పుడు వెడదాంలే అనుకుంటూ కూర్చోకుండా ప్రతి వ్యక్తి కూడా తన వైపు నుంచి తను వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ చిన్న అవకాశంలోంచే స్టెప్పుల్ని ఉపయోగించుకుంటూ ముందుకు పెడుతూ మనం ఎదుగుతున్న దానికి దీన్ని ప్లాట్ఫామ్గా తీసుకొని కొత్త స్కిల్స్ని పెంపొందించుకుంటూ ఇంకా ఎంత బాగా రాణించవచ్చో ఆ విషయంలో చేసుకుంటూ ముందుకు పెడితే వచ్చిన ప్రతి అవకాశం కూడా మనం ఉపయోగించుకోగలిగినాడు మన యొక్క డెస్టినీ, అంటే మనకి ఉండే ఆ లాభం అనేది మనకి ఉండే ఏ రకమైన డెస్టినీ అయినా మన గార్డెన్లో గులాబీ పువ్వులాగా వికసిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసిన ట్రూత్ ఏంటంటే వచ్చిన అవకాశాలు పోగొట్టుకోవద్దు, చిన్నది అని వదిలేయద్దు, అవి చెప్పి రావు, వచ్చిన అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి, దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, దాంట్లోంచి కొత్త మార్గాలు వెతుక్కోవాలి. వచ్చిన దాన్ని మనం చిన్న చూపు చూడకుండా దాన్ని మనకు వచ్చిన దాన్ని చక్కగా గౌరవించి ఉపయోగించుకొని అందులో అన్ని విధాలా ఎదగడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు తప్పనిసరిగా సక్సెస్లో వాళ్ళు పెద్దపీట వేస్తుంది. సక్సెస్ వాళ్ళకి, వాళ్ళు చాలా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలత ఉంటుందని ఈ చిన్న
మోటివేషన్ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.